అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు మాత్రం ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజలపై ఒక భారం పోపే పరిస్థితి ఉన్నదని చెప్పవచ్చు. అందులో భాగంగా బీఆర్ఎస్ పార్టీ జిల్లా కేంద్రంలోని ఒక ఆర్టీఓ కార్యాలయంలో ఒక ధర్నాను చేపట్టడం జరిగింది. అందులో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, ఎందుకు ఈ యొక్క ధర్నా చేస్తున్నారు? అంటే ఎల్ఆర్ఎస్ విషయంలో ఏం చెప్తారు? ప్రభుత్వానికి బుద్ధి చెప్తారు? ఈరోజు జీరో ఎల్ఆర్ఎస్ అమలుపరచాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర పిలుపు మేరకు ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కొండ సంపత్ రెడ్డి గారు, మా పట్టణ అధ్యక్షుడు, అదేవిధంగా సాయిరాం గారు, గౌరవ వైస్ చైర్మన్ గారు, గౌరవ కౌన్సిలర్స్, గౌరవ బీఆర్ఎస్ పార్టీ పెద్దలందరికీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక నమస్కారం. ముఖ్యంగా ఆనాడు సరే టీఆర్ఎస్ పార్టీ ఎల్ఆర్ఎస్ ప్రతిపాదన జరిగింది, కానీ ఆనాడు ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ ఎల్ఆర్ఎస్ వల్ల ప్రజలకు ఇబ్బంది అవుతుంది, ప్రజలు నష్టపోతున్నారని ప్రతిపక్షంలో కాంగ్రెస్ పార్టీ చెప్పడం జరిగింది. దాన్ని బీఆర్ఎస్ పార్టీ విరమించుకోవడం జరిగింది. అన్నీ కూడా మళ్ళీ రెగ్యులర్ చేయాలి, రిజిస్ట్రేషన్ చేయాలని చెప్పడం జరిగింది. అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఎల్ఆర్ఎస్ వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసి అధికారంలోకి రాగానే మళ్ళీ ఎల్ఆర్ఎస్ అమలు చేయాలని ఒక ప్రతిపాదన తెచ్చి అది మార్చి 31 లోపల ఏదైతే 25,28,000 అప్లికేషన్లను మార్చి 31 లోపల రెగ్యులర్ చేస్తే 20,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తుందని అంచనా చేసి దాన్ని మళ్ళీ ప్రజల మీద రుద్దుతూ ఉన్నారు. ఇప్పటికైనా ఆనాడు ఎవరైతే మాట్లాడిన పెద్దలు ఉన్నారో, ముఖ్యమంత్రి కావచ్చు, ఉప ముఖ్యమంత్రి కావచ్చు, అదేవిధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, చాలామంది మంత్రులైన మాట్లాడిన వ్యక్తులంతా కూడా చాలామంది మంత్రులైన మరి ఆనాడు ఏదైతే మాట్లాడినామో మాట మీద కట్టుబడి ప్రజలకు న్యాయం జరగాలి. ప్రజలకు న్యాయం ఏదైతే ప్రజలకు న్యాయం చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాగానే మాట మార్చి మళ్ళీ ప్రజలను ఎత్తిన భారం వేస్తామంటే అది సబబు కాదు. దాని మీద కూడా మేము మళ్ళీ పోరాటం చేస్తాం. ఎప్పటికప్పుడు ప్రజలను ఏకముతం చేస్తాం. తప్పకుండా ఎన్ని ధర్నాలైనా చేస్తూనే ఉంటాం. ఎందుకంటే ధర్నా కొత్త కాదు. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీకి ధర్నాలు చాలా చేసిళ్ళు, మా కార్యకర్తలు చాలా జైలుకు పోయిళ్ళు. ఇవన్నీ అలవాటే. అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక ఉద్యమ స్ఫూర్తితోటి అధికారం చేసాం తప్ప ఎటువంటి పని చేయలే, ఎప్పుడు నమ్మక ద్రోహం చేయలే. ప్రజలకు మంచి జరగాలని కోరుకున్నాం. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక వ్యతిరేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు, చూస్తూ ఉన్నాం. మనం ఏదైతే పేదవాళ్ళ పెన్షన్ కూడా నెలకు ఇచ్చేది 2 నెలలకు ఒకసారి ఇస్తూ ఉన్నాం. రైతు బంధు ఇప్పటికీ అమలు చేయలేరు. చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే. కానీ 100 రోజులు నిండాలని ఆనాడు మేము టార్గెట్ పెట్టుకున్నాం. తప్పకుండా 100 రోజులు నిండిన తర్వాత కాంగ్రెస్కు పాపం మండుతుంది. ఆ పాపాల్లో కాంగ్రెస్ ఎట్టి పరిస్థితి కొట్టుకుపోతుంది. అంటే సామాన్య ప్రజలు పైసా కూడా కొట్టుకొని ఫ్లాట్లు కొనుక్కోవడం ఉంది. ఎల్ఆర్ఎస్ విషయంలో పట్టణంలో ఉన్నటువంటి ఎంతమంది ఉండొచ్చు అని చెప్పచ్చు? దాదాపు మన సిద్దిపేట పట్టణంలో మా సిద్దిపేట మున్సిపాలిటీ వరకు మాత్రం మాకు ఒక 3,000 నుంచి 4,000 అప్లికేషన్లు ఉన్నాయి. అవి మన ఇక్కడున్న హరీష్ అన్న కానీ, గత ప్రభుత్వం ముఖ్యమంత్రి మన బీఆర్ఎస్ పార్టీ అధినాయకుడు కేసీఆర్ గారిని పరిశీలించి ఈ పేద ప్రజల మీద భారం పడుతుందని ఆ రోజు ఆలోచించి అందరి కోరిక మేరకు ఆయన స్థానాలు కొంత స్పందించి ఎల్ఆర్ఎస్పై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండా మనం రొటీన్గా మామూలు పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళినాం. కానీ అప్పుడు వాళ్ళు ఇచ్చిన సూచననే ఇవరకు వాళ్ళు ప్రజలల్లో ప్రచారంలో ఒక మాట, ప్రభుత్వం వచ్చినాక ఒక మాట ఉంది. ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఖచ్చితంగా ముక్కుపిండ రోజులు వస్తాయి. 100 రోజులు అన్నారు, ఇంకో 10 రోజులు అయితే 100 రోజులు అయితే వాళ్ళు చేసేది ఏం లేదు. వాళ్ళు ఈ 20,000 కోట్లు కూడా వాళ్ళు ఎవరైతే కాంట్రాక్టర్లు ఉన్నారో వాళ్ళు ఈ కాంగ్రెస్ మంత్రులు కాంట్రాక్టర్లు వాళ్ళు పంచుకోనికే ఇదేం ప్రజల మేలు వేయనికి కాదు. ప్రజలు పూర్తిగా పరిశీలించారు. వాళ్ళ పాలన 2-3 నెలలనే తెలిసింది. ఖచ్చితంగా ఈ బీద ప్రజలకు అన్యాయం చేసే గవర్నమెంట్ అని బీద ప్రజలు కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళ తరఫున మేము కూడా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఓకే, అంటే 100 రోజుల్లో 6 గ్యారంటీలను పూర్తి చేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ యొక్క ఎల్ఆర్ఎస్ అనేది ప్రజల్లో పెద్ద భారం పడే అవకాశం ఉంది. ఆ విషయంలో మీరు ఎలా స్పందిస్తారు?
ఎల్ఆర్ఎస్ అంటే లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్. ఎవరైతే కొంతమంది బీద ప్రజలు తెలియకుండా అక్రమ లేఅవుట్లలో కొన్నప్పుడు దాన్ని రెగ్యులరైజ్ చేసుకోవడానికి చట్టంలో ఉన్న ఈ సౌలభ్యాన్ని వాడి చాలామంది ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్ చెప్పింది. అప్పుడు ఇది ఎల్ఆర్ఎస్ అనేది కేవలం ప్రజలను దోచి ఖజానా నింపుకోవడానికని కామెంట్లు చేసినటువంటి వట్టి మాటలు చెప్పేటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క గారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, సీతక్క గారు తదితరులు అందరూ కూడా ఈ ఎల్ఆర్ఎస్ పట్ల విధించిన ఫీజును చాలా తీవ్రంగా వ్యతిరేకించి నో ఎల్ఆర్ఎస్ నో బీఆర్ఎస్ అని చెప్పి వాళ్ళు గతంలో నినాదాలు కూడా వేసారు. అసొంటి వాళ్ళు ఇప్పుడు వచ్చి మళ్ళీ ఆగమేఘాల మీద మార్చి 31 లాస్ట్ విధించి 25 లక్షల కుటుంబాల మీద ప్రత్యక్షంగా ఒక 20,000 కోట్ల పైసలను ప్రజల నుండి రాబట్టి ఖజానాను నింపి తద్వారా పరిపాలన కొనసాగించుకోవాలనే ఒక కుట్లయత్నంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. అప్పుడు ప్రభుత్వంలో లేనప్పుడు అధికారంలో రావడానికి ఒక ఉచిత వాగ్దానాలు ఇచ్చి అప్పుడేమో అట్లా ప్రవర్తించింది. ఇప్పుడేమో అధికారంలోకి రాగానే అదే ఎల్ఆర్ఎస్ను ఆహ్వానించి రెడ్ కార్పెట్ పరిచి 25 లక్షల కుటుంబాల్లో నుంచి 20,000 కోట్లు సమీకరించి ప్రజలను గుంజాలి, ఖజానా నింపాలనే నినాదంతో పనిచేస్తున్న ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడం కోసం ఈరోజు భారత రాష్ట్ర సమితి పార్టీ మా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు పెద్దలు కేసీఆర్, హరీష్ రావు గారుల పిలుపు మేరకు ఈరోజు సిద్దిపేటలో ధర్నా నిర్వహించి తద్వారా అధికారులకు మేము వినతి పత్రం ఇచ్చి కాంగ్రెస్ యొక్క ఈ అబద్ధపు మాట తప్పే విధానాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. అదే రకంగా ఉద్యమాలకు ఏమాత్రం కొత్తగాని మా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఉద్యమకారులు ఈ ఎల్ఆర్ఎస్ పైన ఎట్లాంటి ఫీజు లేకుండా అమలు చేసేంత వరకు కూడా అవిశ్రాంతంగా పోరాడి ప్రజల వైపున నిలుస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. వెంటనే ఎలాంటి ఫీజు లేకుండా ఈ ఉత్తర్వులను తొందరగా సవరించి ఎలాంటి ఫీజు లేకుండా ఎల్ఆర్ఎస్ను అమలు చేసి 25 లక్షల కుటుంబాలకు ఊరటనివ్వాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. అంటే అధికారంలోకి రావడానికి ఎన్నో హామీలు ఇచ్చి హామీలను తుంగలో తొక్కినట్టే అనిపిస్తుందని చెప్పి అనుకోవచ్చు. ఈ ఎల్ఆర్ఎస్ విషయంలో గరీబ్ హఠావో అని చెప్పుకొని ఇందిరమ్మ రాజ్యమాన్ని తీసుకొస్తామని చెప్పుకున్నటువంటి రేవంత్ రెడ్డి దాదాపుగా 425 హామీలు ఇచ్చి హామీలను అమలు చేయకుండా ముఖం చాటేస్తున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఎందుకంటే ఎల్ఆర్ఎస్ పేరు మీద దాదాపు 25 లక్షల మంది అంటే లేఅవుట్ కట్టేటువంటి వాళ్ళు ఎవరుంటారు? పేదవాళ్ళు, బడుగు బలహీన వర్గాలు, తిండికి లేని వాళ్ళు రూపాయి కూడబెట్టుకొని పట్టణ ప్రాంతంలో ఎక్కడైతే ప్లాట్లు ఉంటాయో ఆ ప్లాట్లను కొనుక్కుంటారు. ఆ కొనుక్కున్న ప్లాట్లు సొంతం చేసుకోవాలనుకుంటే ఇలా కొనుక్కున్న దానికంటే రేటు డబల్ కట్టేటువంటి పరిస్థితి ఇలా పన్ను వేసి రేవంత్ రెడ్డి ప్రభుత్వము ప్రజలను వంచడానికి ఒక ప్రయత్నం చేస్తుంది. 20,000 కోట్ల రూపాయలను ప్రజలకు దోపిడీ చేయాలనుకుంటుంది. పిండి పిప్పి చేసి పీల్చుక తినాలనుకుంటుంది. నీ నిజ స్వరూపం అనేటువంటిది 100 రోజులు కాకముందే ఇలా బయటపడ్డది. రేవంత్ రెడ్డి గారు తప్పకుండా నువ్వు చేసేటు మోసాలు, నువ్వు చేస్తున్నటువంటి అరాచకం ప్రజలు గమనిస్తున్నారు. ఈ గమనిస్తేటువంటి ప్రభుత్వాన్ని వెంటనే గద్దెదించేటువంటి రోజులు వస్తాయి, తగిన బుద్ధి చెప్పేటువంటి రోజులు వస్తాయి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. అంటే ఇచ్చిన హామీలను 100 రోజుల్లో పూర్తి చేస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే ఎల్ఆర్ఎస్ విషయంలో ప్రజల్లో ఒక అపోహ తేవడం అనేది ఇది జీర్ణించుకోలేకపోతున్నాం. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఎల్ఆర్ఎస్ విషయంలో ముందుండి ప్రజలకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని చెప్పి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ ఎల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.